నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. సోమవారం మార్కెట్లు డౌన్లో ఉన్నాయి. అలాగంటే నిన్న అంబేద్కర్ జయంతి సందర్భంగా మార్కెట్లకు సెలవు ఉంది. మరి ఈరోజు ఎలా ఉండబోతోంది? అలాగేంటంటే అమెరికా చర్చల నేపథ్యంలో ప్రస్తుతం ఇరాన్ ఇజ్రాయెల్ చర్చల కోసం అమెరికా కూడా ఇనిషియేషన్ తీసుకుని, అలాగంటే పాకిస్తాన్లో మళ్ళీ చర్చల కోసం అని చెప్పి వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈరోజు ఎలా ఉండబోతోంది స్టాక్ మార్కెట్? ఏంటంటే ఈరోజు అలాగేంటంటే శుక్రవారం వరకు మనం ఎలా ముందుకు వెళ్ళాలి అనే దాని మీద సలహాలు సూచనలు తీసుకోవడానికి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గారితో మాట్లాడి మీరు సలహాలు సూచనలు తీసుకోవచ్చు. ప్రైమ్ 9 ఇది మీకు కల్పిస్తున్న ఎక్స్క్లూజివ్ సదుపాయం. ప్రైమ్ 9 స్క్రీన్ మీద 2 నెంబర్స్ కాల్ అవుతూ ఉంటాయి. ఆ 2 నెంబర్స్లో చూసి మీరు కాల్ చేసి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే ఎక్స్పర్ట్ గారితో మాట్లాడే ప్రయత్నం చేయొచ్చు. టీవీని మాత్రం తప్పనిసరిగా మ్యూట్ చేయండి. అలాగే బ్లూటూత్లో కూడా మాట్లాడవద్దు, ఎందుకంటే కాల్ కట్ అవుతున్నాయి కాబట్టి. తప్పనిసరిగా ఓన్లీ మొబైల్లో మాట్లాడి మీరు సలహాలు సూచనలు తీసుకోండి. తప్పనిసరిగా ఏంటంటే ఈ 2-3 రోజుల్లో ఎలా ముందుకు వెళ్ళాలి, ఏం చేయాలి అనే దాని మీద ఈ అనిశ్చిత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో మీరు సలహాలు సూచనలు తీసుకోవచ్చు. ఇక ఈరోజు ఈ కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వారు శ్రీ ప్రభు మాలెంపాటి గారు. సార్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ సార్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ సార్. యు ఆర్ మోస్ట్ వెల్కమ్. ఎస్ సార్. సార్, మరి ఏంటంటే మండే నాడు స్టాక్ మార్కెట్ నష్టాల బాటనే ఉంది. ఏంటంటే మరి నిన్న సెలవు ఉంది. మరి ఈరోజు ఎలా ఉండబోతోంది? అలాగే ఏంటంటే ఇజ్రాయిల్ ఇరాన్ మళ్ళీ చర్చలు పునఃప్రారంభించబోతున్నారు. అంటే ఏంటంటే స్టేల్మేట్ వచ్చింది, మళ్ళీ దాన్ని తిరిగి ఏంటంటే వాళ్ళు కొనసాగించడానికి పాకిస్తాన్ వేదికగా మళ్ళీ సమావేశం అవబోతున్నారు అనే వార్తల నేపథ్యంలో ఎలా ఉండబోతోంది సార్ ఈరోజు స్టాక్ మార్కెట్? బ్రీఫ్ ఇవ్వండి సార్, హాఫ్ మినిట్. ఫస్ట్ రౌండ్ ఫెయిల్, దానివల్ల ఆ రోజు మండే మనకు పడింది. ఎస్ సార్. ఏప్రిల్ 16th సెకండ్ రౌండ్ సేమ్ ఇస్లామాబాద్లోనే రెండో రౌండ్లో కూర్చుంటున్నారు అనేది ఆయన ట్రంప్ గారు చెప్పడం ఏంటంటే నెక్స్ట్ వాళ్ళే ఇదయ్యారు, మెత్తపడ్డారు అన్నట్టు. ఏది ఏమైనా ఎవరు మెత్తపడ్డా ఎవరు గట్టికున్నా వార్ అనేది ఆగిపోవటం చాలా మంచిది. డెఫినెట్గా నష్టాలు ఇంకా పెరుగుతాయి కంటిన్యూ అయ్యే కొద్దిగా. వాళ్ళకి $1 billion అబోవ్ వస్తుంది. సెకండ్ రౌండ్ 16th అంటే ఇవాళ 15th రేపు మనకి మంచి న్యూస్ వస్తుందా అనేది ఆ ఇదిని బట్టి నిఫ్టీ 300 పాయింట్స్ ప్లస్ చూపిస్తోంది. మనం 250 to 300 పాయింట్స్ గ్యాప్ అప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎవరైనా సరే గ్యాప్ అప్ అవగానే హ్యూజ్ గ్యాప్ అప్ అప్పుడు కొంచెం డౌన్ రీట్రేస్మెంట్ కొంచెం అవుతుంది. అంటే 24,100 వరకు రావచ్చు. అక్కడి నుంచి మళ్ళీ 24,000 సపోర్ట్ ఉంది కాబట్టి ఆ లెవెల్కి వచ్చినప్పుడు కొంచెం డౌన్ అయ్యి మళ్ళీ పెరిగే ఛాన్సులు ఉంటుంది. అది చూసుకోవాలి. అక్కడి నుంచి బౌన్స్ అయ్యే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే కాల్ ఆప్షన్ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గాలి, పుట్ ఆప్షన్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరగాలి. పెరుగుతున్నప్పుడు ఏమనంటే వాల్యూ బయింగ్ అవుతుంది, కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. కొంచెం 24,300 రెసిస్టెన్స్ హయ్యర్ సైడ్. అది చూసుకోవాలండి. సేమ్ అంటే గ్యాప్ డౌన్ ఛాన్సే లేదు. గ్యాప్ డౌన్ గురించి ఇది అవ్వాల్సిన పని లేదు. గ్యాప్ అప్పే కాబట్టి అది కొంచెం డౌన్ అయ్యి మళ్ళీ రీటెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మెయిన్ మార్కెట్స్ రికవరీ మోడ్లో ఉన్నాయి. బై ఆన్ డిప్స్, మార్కెట్ మూడ్ ఈజ్ బై ఆన్ డిప్స్. ఏదైనా కొంచెం తగ్గినప్పుడు మళ్ళీ కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఏదైనా ఇట్స్ ఎ లాంగ్ బుల్ రన్, ఇది కంటిన్యూస్గా. ఎందుకంటే లాస్ట్ 2 బుల్ రన్స్ తీసుకున్నా 400% పెరిగినాయి. మనం ఇప్పటికీ లాస్ట్ కోవిడ్ నుంచి చూసుకున్న 200% ఉంది. నెక్స్ట్ ఇంకా 200% ఉందంటే మనం అనుకున్నట్టుగా నెక్స్ట్ 2 yearsలో మంచి రిటర్న్స్ రావచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. 26 to 30 వేసుకున్నా మంచి బుల్ రన్నే రావచ్చు ఎక్స్పెక్టేషన్. మనం అనుకున్న 26 లాస్ట్కి అంత వస్తుందా రాదా అంటే 30,000 దాటుతుంది అది అనుకున్నాం కదా. ఈ అన్ని ఎఫెక్ట్ కొంచెం ఇదైనా నెక్స్ట్ ఇయర్ కొంచెం బుల్ రన్నే రావచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. నాదొక చిన్న మనవి. చెప్పండి సార్. ఇప్పుడు ఎవరెవరినో నమ్ముతారు. ఇప్పుడు సీతారామన్ గారి పేరు మీద 24,000 చేయండి, మంత్లీ ఇంత లక్షలు ఇస్తామనేది వస్తోంది. అవును, ఒక వాట్సాప్ లో బాగా వస్తుంది. దయచేసి అట్లాంటి నమ్మకండి. ఎలా ఇస్తారు? ఇంట్రెస్ట్ రేట్లు ఇంత తక్కువ ఉన్నప్పుడు మనం పే చేసేది 24,000 అయితే లక్షలు ఎలా ఇస్తారు? ఎక్కడి నుంచి వస్తారు? రీసెంట్ గా మంగ్లీ కేసు కూడా వస్తుంది, వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేశారని. నేను అనేది ఎవరిని నమ్మకండి, దయచేసి మార్కెట్ ని నమ్మండి. డెఫినెట్ గా మీరు
మీరు మోసపోరు. ఎందుకంటే మార్కెట్ పడినప్పుడు బుక్ లాసే, ఇట్స్ నాట్ ఒరిజినల్ లాస్. అదే మీరు ఎవరికో ఇంట్రెస్ట్ ఎక్కువ ఇస్తామని చెప్పి వాళ్ళని నమ్మి మొత్తానికి మోసపోకుండా మోసం వస్తే మనం సంపాదించిన హార్డ్ అండ్ మనీ దయచేసి పోగొట్టుకోకండి. ఎందుకంటే వాళ్ళు ఇంట్రెస్ట్ ఎక్కువ ఇస్తామని ఇట్లాంటి చాలా వస్తాయి. ఎంత టెంప్ట్ చేస్తారంటే అసలు ఇది ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, అమ్మ ఇది పెట్టకపోతే మనకు ఏదో మిస్ అవుతున్నాం. దయచేసి అట్లాంటి జోలికి వెళ్ళకండి. ఎవరినైనా మనుషుల్ని కూడా నమ్మద్దు, మార్కెట్ నమ్మండి చాలు. మీ డబ్బులు మీకుంటాయి, బుక్ లాస్ కిందకు వచ్చిన బుక్ లాస్ వస్తాయి, మళ్ళీ టైం ఇస్తే మళ్ళీ పెరుగుతాయి. దయచేసి ఇది మట్టు గుర్తుపెట్టుకోండి ప్లీజ్. తప్పనిసరిగా సార్, మంచి సూచన సార్. మళ్ళీ దీన్ని పెట్టాలంటే మనం డిస్కస్ చేద్దాం. సో కాలర్స్ వెయిట్ చేస్తాను సార్. వెంకటేశ్వర్లు గారు గుంటూరు నుండి. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. ప్రభు గారు నమస్తే సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. 4 స్టాక్స్ అండి. ఎన్ఎండిసి, ఓకే, క్యాష్ ఆయిల్, ఆర్ఈసి, అన్ని ఫ్రెష్ బయింగ్ సార్. ఫైనాన్స్ 4 స్టాక్స్ అండి. ముత్తూట్ ఫైనాన్స్, ఇంకోటి ఏంటండి? ఎన్ఎండిసి, ఓకే, అజెంట్ ఏ రేట్లు అమ్మాలి, క్యాష్ ఆయిల్ ఏ రేట్లు అమ్మాలి, ఆర్ఈసి ఏ రేట్లు అమ్మాలి. అమ్మాలా అంటే మీకు ఆల్రెడీ ఉన్నాయి, హోల్డ్ చేస్తున్నారు. ఉన్నాయండి. ఎన్ఎండిసి ఎంతలో హోల్డ్ చేస్తున్నారు సార్? 86 రూపాయలు. 86 రూపాయలు. రెండో స్టాక్ సార్, రెండో స్టాక్ పేరేంటి చెప్పారు? ముత్తూట్ ఫైనాన్స్. ముత్తూట్ ఫైనాన్స్ ఎంతలో హోల్డ్ చేస్తున్నారు సార్? అది 36లో కొన్నా సార్, ఇప్పుడు మళ్ళీ కొనొస్తా అని అడుగుతున్నా. ఓకే, యావరేజ్. ఓకే సార్. ఆర్ఈసి 385 ఉన్నాయి. 385. ఇంకొక స్టాక్ చెప్పారు సార్? క్యాష్ ఆయిల్ 185 ఉన్నాయి. 185. సార్ ఎన్ఎండిసి 85-80 ఉంది. 85-80 బ్రేక్అవుట్ అయింది సార్. 90 దాకా రావచ్చు. అప్ ట్రెండ్, బుల్ ట్రెండ్ పై చూపే ఉంది చూడండి. సో అప్ ట్రెండ్ ఉంది కాబట్టి 90 వరకు రావచ్చు. 91 క్రాస్ అయిందంటే ఇంకొంచెం ముందుకు రావచ్చు, 102 దాకా రావచ్చు. సో ఆ లెవెల్ చూసుకోండి. అప్ ట్రెండే ఉంది, ఏం పర్లేదు. మీరు ఆల్రెడీ ప్రాఫిట్లోనే ఉన్నట్టు, లైట్ ప్రాఫిట్, కొంచెం ఆగండి. సో క్యాస్ట్రాల్ వచ్చేసి 179 అంటే ఇది కొంచెం డౌన్ సైడ్ ఉందండి. మీకు 181 క్రాస్ అవ్వాలి. అప్పుడు కొంచెం 181 to 183 క్రాస్ అయినప్పుడు కొంచెం బులిష్ జోన్లోకి వచ్చే ఉంటుంది, బ్రేక్అవుట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీకు ఎక్కడ దాకా రావచ్చు అంటే మీకు 212 దాటితే హై 220. అందుకని ఎప్పుడండి 228 23rd జులై అక్కడ ఆ లెవెల్ అంటే కింద లెవెల్ కనుక ఫస్ట్ రెసిస్టెన్స్ కనుక క్రాస్ అయితే నెక్స్ట్ లెవెల్ క్రాస్ అక్కడ దాకా రావచ్చు. లాంగ్ హోల్డింగ్ కొంచెం టైం పట్టింది, లాంగ్ హోల్డింగ్ పెట్టుకోవచ్చు. ముత్తూట్ ఫైనాన్స్ అన్నారు 3562 న్యూట్రల్ ఉంది మొన్న. ఇది కొంచెం బ్రేక్అవుట్ అయింది సార్. ఇది ఫ్రెష్ ఎంట్రీ అయినా కావచ్చు, ఆల్రెడీ ఉండొచ్చు. మీకు 4000 రీసెంట్ హై 4000 డబుల్ టాప్. అది నెక్స్ట్ థర్డ్ టైం బ్రేక్అవుట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది యావరేజ్ చేసుకోవాలనుకుంటున్నారు ఆయన? యావరేజ్ చేసుకోవాలని ఇప్పుడు చేసుకోవచ్చండి. ఇప్పుడు ఎప్పుడైతే మనం యావరేజ్ చేసుకోవాలంటే డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు చేయకూడదు. బ్రేక్అవుట్ అవుతున్న స్టాక్స్లో చేసుకుంటే మనం తొందరగా ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇది బ్రేక్అవుట్ అయ్యే చేసుకోవచ్చు. ఇక్కడ బ్రేక్అవుట్ అయింది కాబట్టి ఇక్కడ యావరేజ్ కూడా చేసుకోవచ్చు. ముత్తూట్ ఫైనాన్స్ ఇది సార్. క్యాస్ట్రాల్ మీకు ఇది 180 క్రాస్ అవుతున్నప్పుడు అప్పుడు యావరేజ్ 185లో తీసుకున్నారు. 181 మళ్ళీ తీసుకోవాలనుకుంటే అక్కడ తీసుకోండి, లేకపోతే వెయిట్ చేయొచ్చు. రైట్ సార్. తర్వాత ఆర్ఈసి అన్నారు. ఆర్ఈసి 347 ఉంది, న్యూట్రల్ ఉంది. ఇది కూడా కొంచెం బ్రేక్అవుట్ అయింది, ఇక్కడ కూడా యావరేజ్ చేసుకోవచ్చు. ఇది లాంగ్ కన్సల్టేషన్, డౌన్ సైడ్ కన్సల్టేషన్ తీసుకుంది. ఆర్ఈసి మంచి కంపెనీ. మీకు మళ్ళీ న్యూస్ వచ్చినప్పుడు డెఫినెట్గా స్మాల్ అండ్ మిడ్ క్యాప్ బాగా కొట్టేశారు కాబట్టి పెద్ద పడలేదు, కానీ డౌన్ సైడ్ కన్సల్టేషనే. సో మళ్ళీ పెరిగే ఛాన్స్లే ఉంటుందండి. డెఫినెట్గా మీకు 361 కనుక క్రాస్ అయితే అక్కడ నుంచి బూలిష్ జోన్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. మీకు ఎక్కడ దాకా రావచ్చు అంటే రీసెంట్ హై చూస్తే 1.5 hours డౌన్ సైడే ఉంది. సో మ్యాక్సిమం 410, 415 అది క్రాస్ అయితే నెక్స్ట్ 510 దాకా ఉంది. సో ఆ లెవెల్ అంటే లాంగ్ ఇప్పుడు 1 year 1.5 year ఇబ్బంది పడ్డాం కాబట్టి నెక్స్ట్ కమింగ్లో కొంచెం ఇలాంటి స్టాక్స్ కొంచెం మూవ్మెంట్ వచ్చే ఛాన్సులు ఉన్నాయండి. రైట్ సార్. సరదండి సూచన. సో సార్ మరో కాల్ అండి, శ్రీనివాసరావు గారు రాజోల్ నుండి. సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ అండి. నా దగ్గర ఇన్ఫోసిస్ 100, టీసీఎస్ 100, టెక్ మహీంద్ర 100 హైలో కొనేసానండి. 2 lakhs వరకు రావాల్సి వస్తుంది. యావరేజ్ చేయమంటారా? డెఫినెట్గా మీకు అన్ని కూడా బాగా పడ్డాయండి, విపరీతంగా పడ్డాయి. సో ఇన్ఫోసిస్ వచ్చేసి మీకు అంటే ట్రెండ్ డౌనే ఉంది. ఐటీ కొంచెం ఈ లే ఆఫ్లు జరుగుతున్నాయి కదా, సో ఏఐ మీద. సో .comలో ఏమైందండి, ఆ తర్వాత నుంచి అమ్మో అయిపోయింది, అసలు సాఫ్ట్వేర్ లేదు, కంపెనీలు మొత్తం మళ్ళీ వచ్చేస్తున్నారు. ఏమైంది తర్వాత వచ్చింది కదా సొల్యూషన్. అట్లాగే ఇక్కడ కూడా డెఫినెట్గా ఇప్పుడు వాల్యూ బయింగ్ అంటే కొంచెం టెక్ స్టాక్స్లో బాగా ఇదవుతుంది. ఈ యుఎస్లో కూడా యుఎస్ స్టాక్స్ కూడా
మ్యాగ్నిఫిషెంట్ స్టాక్స్ కూడా చూడండి ఎంత పడ్డాయో, 40%, 44% అట్లా పడ్డాయి. సో ఇది వాల్యూ బయింగ్ అంటే కరెక్ట్, అంటే వాల్యుయేషన్స్ కరెక్ట్గా ఉన్నాయి. ఐటీకి ఒక రకంగా చూస్తే 29% తగ్గింది సార్ ఇండెక్స్. సో డెఫినెట్గా మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ప్రజెంట్ అయితే కొంచెం డౌన్లో ఉన్నాయి, అంటే ఈ లెవెల్లో కూడా కొంచెం ఈ లెవెల్లో కూడా కొనొచ్చు. కాకపోతే కొంచెం డౌన్ ట్రెండ్ ఉంది కాబట్టి రీసెంట్ లో అంటే మీకు ఆ ముందు రీసెంట్ లో 1250, అంతకుముందు ఎక్కడండి లీస్ట్ ఆఫ్ ద లీస్ట్ 1220, అంటే ఈ రేంజ్లో ఎక్కడో చాట వస్తే అంతవరకు 1250 లేదా 1220, అంతకంటే పడకపోవచ్చు. మ్యాక్స్ టు మ్యాక్స్ పడ్డాయి కాబట్టి టీసీఎస్ కూడా అంతే, అవి కూడా బాగా డౌన్ ఉన్నాయి. సో ఇప్పుడు టీసీఎస్ మీరు యావరేజ్ అన్నారు కదా, యావరేజ్ చేయడానికి కూడా 2473 ఉంది. ఇది కూడా అంతేనండి. ఐటీ స్టాక్స్ మొత్తం నేల చూపే ఉన్నాయి. యావరేజ్ చేయడానికి కూడా కొంచెం అవ్వండి. ఎప్పుడైతే ఒక యూటర్న్ అంటే ఒక కొక్కేవ్ లాగా ఇప్పుడు ఎలా పడుతున్నప్పుడు కొంచెం యూటర్న్ తీసుకుంటుందో దెన్ యూ బై, అక్కడ బై చేయండి, అక్కడ దాకా ఆగండి. ఎందుకంటే అది ఎప్పుడు వస్తుందో చెప్పలేం కాబట్టి. సో డెఫినెట్గా ట్రెండ్ మటుకు ఇప్పుడు కొంచెం డౌనే ఉంది, కొంచెం యావరేజ్ చేయడానికి కూడా కొంచెం ఆగండి. రైట్ అండి. సో సార్ అదండి సూచన. సో సార్ మరో కాల్ అండి, ప్రశాంతి గారు విజయవాడ నుండి. నమస్తే మేడం. మేడం నమస్తే అండి. గ్రో గురించి చెప్పరా సార్? గ్రో గురించి ఓకే, మీరు ఎంతలో అంటే ఐపీఓనా మామూలుగా ఎంతలో కొన్నారండి? అయ్యో మేము 180లో బై చేసుకున్నాం సార్. ఇప్పుడు హోల్డ్ ఆర్ ఎగ్జిట్? ఇప్పుడు జనరల్గా ఒకటి చూడాలి మీకు, అంటే డిస్కౌంట్ బ్రోకరేజ్లు అన్నీ కూడా డిస్కౌంట్ బ్రోకరేజ్ అన్నీ మళ్ళీ ప్లాట్ఫామ్ చిన్నగా బ్రోకరేజ్కి వస్తున్నాయి. అంటే ఏ కంపెనీ కూడా ట్రస్ట్ కాదు కదా ఫ్రీగా మనకి ఇవ్వడానికి, చెప్పడానికి కొన్ని ఫ్రీ చెప్తారు, తర్వాత మళ్ళీ వాళ్ళకి ఛార్జెస్ కానీ మీకు ఫోన్ చేస్తే ప్రాబ్లం అక్కడ కూడా ఛార్జెస్ ఉంటాయి. అంటే నేను గ్రో అని అనట్లేదు, జనరల్గా చెప్తున్నా, ఇది డిస్కౌంట్ బ్రోకరేజ్. ఎందుకంటే ఏ కంపెనీ అయినా పెట్టినప్పుడు మినిమం సర్టన్ దీంట్లోంచి జీరో చేసుకొని వేరే దాంట్లోంచి తీసుకోవచ్చు. 1:1 ఏదైనా ఒక చీర కొంటే ఇంకో చీర అంటారు, రెండో చీర మనకి ఫ్రీగా ఇస్తున్నారు మేడం, ఇవ్వట్లేదు కదా. సో ఇట్టి పరిస్థితుల్లో ఆ రెండు దాని మీద వేసుకుంటారు, ఇట్లానే అంతే. కానీ గ్రో మంచి కంపెనీ, లాంగ్ మీకు మంచి ఇది ఉంది, గ్రోత్ బాగానే ఉంది, కన్సిస్టెంట్ గ్రోత్ ఉంది. డెఫినెట్గా లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ వస్తాయి, హోల్డ్ చేసుకోండి, పర్వాలేదు. మ్యామ్ అదండి సూచన. సో సార్ మరొక కాల్ రండి, శ్రీనివాసరాజు గారు రాజోల్ నుండి. సార్ నమస్కారం అండి. సిమెంట్స్ కొనుక్కోవచ్చండి రేట్లో అమర్ రాజా, హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఏ సార్? అమర్ రాజా, సిమెంట్స్, అమర్ రాజా, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎల్ఎన్టీ, యాక్సిస్ బ్యాంక్, ఇవన్నీ కొనుక్కోవచ్చండి ఈ రేట్లో. ఒక్క నిమిషం ఆగండి, 1 by 1. రిలయన్స్, యాక్సిస్ బ్యాంకు, సిమెన్స్ రిలయన్స్ కాదండి, సిమెన్స్. సిమెన్స్ మీకు అన్ని ఫ్రెష్ బయింగే కదా సార్? ఫ్రెష్ బయింగ్ అండి. ఫ్రెష్ బయింగ్. ఒక్క నిమిషం. అమర్ రాజా వచ్చేసి మీకు 739 ఉంది సార్. 739 కొంచెం అంటే కన్సాలిడేషన్ అవుతోంది. మీకు 755 క్రాస్ అవుతున్నప్పుడు ఆ రేంజ్లో కొనండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి సీమన్స్ అన్నారు కదా, సీమన్స్ ఇస్ ఎ వెరీ గుడ్ కంపెనీ. 3,344, 1.3% డౌన్లో ఉంది. ఇది బ్రేక్అవుట్ అయింది సార్, పైనుంచి కూడా కొంచెం రీట్రేస్మెంట్ అవుతోంది. 3,400 దగ్గరికి వచ్చి అక్కడి నుంచి అవుతుంది. ఏదన్నా మీకు 3,100 ఆ రేంజ్ వరకు రావచ్చు. 3,000లో సపోర్ట్ ఉంది, అక్కడ సపోర్ట్ తీసుకొని కొంచెం యూటర్న్ తీసుకుంటే ఇది కావచ్చు. బట్ ఇట్స్ గుడ్ కంపెనీ, మీరు ఈ లెవెల్లో కొనుక్కున్న లాంగ్ టర్మ్లో పెట్టుకోవచ్చు. మళ్ళీ ఎందుకంటే కొంచెం రీట్రేస్మెంట్ అనుకుంటే ఆ డిస్కౌంట్ కూడా మనకు క్రియేట్ అవుతుంది కాబట్టి కొంచెం ట్రెండ్ డౌన్ ఉంది. ఆ 3,000 లెవెల్ కట్ అయిందంటే ఇంకొంచెం కిందకి రావచ్చు, అది చూడండి. మూడోది ఏంటంటే యాక్సిస్ బ్యాంక్. బ్యాంకులు కొంచెం బాగానే ఉన్నాయని ఆర్బీఐ కూడా చెప్పింది. యాక్సిస్ బ్యాంక్ కూడా పర్వాలేదు, ఇట్స్ నాట్ బ్యాడ్ మంచి బ్యాంకే. మీకు ఇది కూడా కొంచెం బాగా తగ్గినాయి, అంటే ఎన్పిఎల్ తగ్గినాయి అని చెప్పారు. 1354 ఉంది, మీకు 1410 దాకా రావచ్చు అండి. ట్రెండింగ్ ఉంది, అప్ సైడ్ ఉంది. అందుకే బ్యాంకులు కూడా ఎక్కువ 19% పడ్డాయి, కొన్ని బ్యాంకులు పడలేదు. యాక్సిస్ బ్యాంక్ అంత పడలేదు, డౌన్ నుంచి కూడా మీకు 11 ఎక్కడి నుంచి అండి 30th March 1161 అక్కడి నుంచి యూటర్న్ తీసుకుంది. సో 1410 దాకా రావచ్చు అండి. అది క్రాస్ అయితే నెక్స్ట్ లెవెల్ 1510, 1520 దాకా రావచ్చు ట్రెండ్. ఎందుకంటే మనం అనుకున్నాం ఎక్కువ సార్లు బ్యాంక్ నిఫ్టీ 63,500 అక్కడ వరకు రావచ్చు అని నా లెక్కలో. అక్కడ వరకు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా, ప్రిడిక్షన్ చేస్తున్నా. సో డెఫినెట్గా అక్కడ వరకు వచ్చినప్పుడు ఆ లెవెల్ 63 to 63,500 ఆ లెవెల్కి వచ్చినప్పుడు అక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు.
ట్రెండింగ్ ఉంది. ఫస్ట్ మూమెంట్ వచ్చింది, ఏదన్నా వార్ ఆగిపోయింది, ట్రెండ్ అయింది, పాజిటివ్ అయిందంటే ఫస్ట్ బ్యాంకులే పరిగెడతాయి. ఓకే, బ్యాంక్స్ రైట్. అండ్ ఫైనాన్స్. మనం దీని మీద కూడా మాట్లాడదాం. ఒక కాలర్ ఉన్నారు, చంద్రకళ గారు, అనంతపురం. నమస్తే మేడం. మార్నింగ్ సార్. ఎస్ సార్ మేడం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్ నేను ఫ్రెష్ ఎంటర్ అవ్వాలనుకుంటున్నాను. రిలయన్స్, తర్వాత ఎన్బిసిసి, అదాని ఎంటర్ప్రైజెస్, హైటెక్, పారాడీపో, ఇవి ఒకసారి చెప్పండి సార్. ఈ రోజు ఎంత అవ్వమంటారా లేదంటే ఆగి? అంటే ఈరోజు వచ్చేది గ్యాప్ అప్ అవుద్ది. అంటే జనరల్గా మీరు పడిన రోజు అట్లా చూసుకొని రిలయన్స్ లాస్ట్ టైం రిలయన్స్ 3% పడింది. సో పడినప్పుడు అట్లాంటి స్టాక్స్ మన లాంగ్ హోల్డింగా, షార్టా, మిడ్ టర్మా, మీ టార్గెట్స్ ఏంటి, మీ గోల్స్ ఏంటి, ఇలాంటివి చూసుకోవాలి. చూసుకున్నప్పుడు ఏంటంటే డైరెక్ట్గా ఇప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు మేము ఏం చేస్తామంటే వాళ్ళ ఇన్పుట్స్ అన్నీ తీసుకొని దాని అనుగుణంగా మీకేం కావాలో అది చేయాలి. మా దగ్గర ఉన్నాయి మీకు చెప్పి ఇలా చేయండి అలా చెప్పడం కాదు. ప్లస్ బ్రేక్అవుట్ స్టాక్స్, ఇప్పుడు మనం షార్ట్ టర్మ్ అనుకోండి 5 to 10%, ఆ దాంట్లో మినిమం ఒక స్టాక్లో ఎంత పెట్టాలి, ఎంత పెట్టకూడదు. ఒక్కొక్కళ్ళు ఏం చేస్తారంటే 3 లక్షలు 4 లక్షలు పెట్టేస్తారు, అట్లా పెట్టకూడదు. సో డైవర్సిఫైడ్ చేయాలి. ఈ సెక్టార్స్లో గ్రోత్ ఓరియంటెడ్ సెక్టార్స్లో చూడాలి. ప్లస్ నెక్స్ట్ ఈ సంవత్సరం పడ్డాయి, మన టార్గెట్ 5 years అనుకోండి, ఈ ఐటీలో బ్రహ్మాండంగా పెట్టుకోవచ్చు. 3 to 5 years పెట్టుకుంటే ఐటీలో మళ్ళీ చేంజెస్ వస్తాయి, ఎక్కడో చోట మూమెంట్. అట్లా సెక్టార్స్ ఆర్ సిక్లికల్, అవి పెట్టుకున్నప్పుడు మనకి బ్యాంక్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ రావాలి. అది మెయిన్. బ్యాంక్ 6% కూడా రావట్లేదు, సీనియర్ సిటిజన్ అనేది 1% అటు ఇటు వస్తుంది. సో అది టీటీఎస్ బాంక్ ఎంత వస్తుంది. సో డెఫినెట్గా మనకి ఇక్కడ 20 to 30% మినిమం రావాలి. అంటే మన ఇన్వెస్ట్మెంట్ యాంగిల్ ఏదైనా స్క్రిప్ట్స్ కానీ ఇండెక్స్ కానీ రీట్రేస్మెంట్ అయినప్పుడు, ఆ స్క్రిప్ట్స్ పడ్డప్పుడు, అలాంటివి ఫండమెంటల్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మంచి మంచి స్క్రిప్ట్స్. అందుకని ఇలాంటి వాళ్ళ కోసం కోర్స్ కూడా స్టార్ట్ చేసాం. సో అది జస్ట్ స్టార్టింగ్లోనే ఉంది. మీకు ఇష్టమైతే మీరు జాయిన్ అవ్వచ్చు. 9177575733. మీకేంటంటే బేసిక్స్ కొంత ఇదవుతుంది. అంటే ఈ స్టాక్ కొనాలా లేదా, ఎక్కడ కొనచ్చు, ఎక్కడ కొనకూడదు, సపోర్ట్స్ ఎక్కడ ఉన్నాయి, రెసిస్టెన్స్ ఎక్కడ ఉన్నాయి, ఇట్లాంటివి తెలుస్తాయి మీకు డెఫినెట్గా. ఎందుకంటే ఎంతవరకు కావాలో అంతవరకే నేను ఇది డిజైన్ చేశాను. డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఉపయోగపడుద్ది. సో అది మనకేంటంటే ఎక్కువ ఇన్స్టిట్యూట్ లాగా వదిలేయకుండా కంటిన్యూస్గా నాతోనే ఉంటారు. కానీ అది ఫర్ ఎవర్, ఎప్పటికీ కూడా మనం మేము నేర్చుకొని మీకు చెప్తాం, అది నేర్చుకుంటూనే ముందుకెళ్దాం. అట్లా మీకు ఓకే అనుకుంటే చేయొచ్చు. లేదంటే మీకు ఏదైనా సూచనలు సలహాలు కావాలంటే మీ అనలిస్ట్ ఎవరైనా ఉన్నా, లేకపోతే నాకు ఫోన్ చేసినా మీకు డెఫినెట్గా ఒక గైడెన్స్ అనేది ఇస్తాం. ఇందాక కూడా చెప్పాము, చేయకూడని పనులు, ఎవరో 24% ఎక్కువ ఇస్తారని, లేకపోతే వాళ్ళు ఎవరికో ఆ స్క్రిప్ట్లో బాగా వచ్చింది, మనం కూడా ఇక్కడ ఎంటర్ అవ్వచ్చు అంటే అది ఆల్రెడీ టాప్ అయి ఉంటుంది. అక్కడి నుంచి మళ్ళీ రీట్రేస్మెంట్ అయినప్పుడు ఇబ్బంది పడతాం. అలాంటివన్నీ చూసుకోండి. ఓకే, రైట్ మేడం. మేడం అదే నీ సూచన. ఆ రకంగా ఏంటంటే ఆయన నెంబర్లో కూడా కాంటాక్ట్ చేయొచ్చు మీరు కావాలనుకుంటే. సో తప్పనిసరిగా ఏంటంటే ఇలాగ మీరు గైడెన్స్ ముందుకు వెళ్ళాలని సారు సలహా ఇస్తున్నారు. మార్కెట్ నమ్మండి, ఏమీ కాదు. మీ డబ్బులు మీకుంటే మీ డబ్బులు గ్రిప్ మీ దగ్గర ఉంటుంది అంతే. అది వేరే వాళ్ళని నమ్మి బయటకి ఇచ్చామో అది వచ్చేదాకా టెన్షనే కదా. అవును సార్. మరో కాల్ అండి, శ్రీనివాస్ గారు, హైదరాబాద్. సార్ గుడ్ మార్నింగ్. సార్ నమస్తే అండి. ఎస్ సార్. సార్ జ్యోతి సిఎంసి గురించి తెలుసుకుందాం. జ్యోతి సిఎంసి ఎంతలో కొన్నారు సార్? 615, 619 ఆ రేంజ్ లో కొన్నారు. 619. ఓకే. సిఎన్సి మిషన్స్, సిల్వర్ బీస్. ఓకే సార్. 10% మార్కెట్ షేర్ ఉంది సార్. ఇది వాళ్ళ మార్కెట్ మంచి కంపెనీ ఇది. అంటే సిఎన్సి మిషన్స్ ఇన్ ఇండియా అంటే మార్కెట్ అవును ఆటోమేషన్ది. సో ట్రెండింగ్ డౌనే ఉంది సార్, కొంచెం డౌనే ఉంది, నేల చూపే ఉంది. మీకు 690 కనుక కట్ అయితే ఇంకా కిందకి రావచ్చు. 699 ఉంది, కొంచెం డౌన్ సైడే ఉంది. సో ఎందుకు అనేది ఒక్కసారి మనం ఇట్లా చూసి చెప్పలేము. నాకు కాల్ చేయండి, నేను చెప్తాను, ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను నేను. సో డెఫినెట్గా ట్రెండింగ్ అయితే డౌన్ ఉంది. మీరు ఆల్రెడీ ఉన్నారు కాబట్టి యావరేజ్ చేయడానికి కూడా కొంచెం ఆగండి, నేను చెప్తాను. సిల్వర్ లాంగ్ టర్మ్ పెట్టుకోవచ్చు సార్, నో డౌట్. మీకు హై వస్తుందా అంటే వచ్చే అవకాశాలు ఉంది, కానీ నేను ఈ సంవత్సరంలో వస్తుంది, 2 ఏళ్ళు వస్తుంది అని అట్లా చెప్పలేను. కానీ 100% మనకి జియో పొలిటికల్ టెన్షన్స్ ఉన్నప్పుడు ఇవి కొంచెం మూమెంట్స్ వస్తాయి. లేదు, దీని ఆల్టర్నేట్గా ఇంకొక ట్యాగ్ ఉంది, అదేంటి ఇండస్ట్రియల్ యూసేజ్, అది పెరుగుతూనే ఉంది. సో దట్స్ అది లాంగ్ టర్మ్ పెట్టుకున్నప్పుడు ఇది పడ్డప్పుడల్లా మధ్యలో పడుతున్నాయి చూడండి. ఈ మధ్యకాలంలో మార్కెట్ పడినప్పుడు పడుతుంది, మార్కెట్ పెరిగినప్పుడు పెరుగుతుంది. సో ఆ పడినప్పుడు కొంత యాడ్ చేసుకుంటే బెస్ట్ లాంగ్ టర్మ్ అయితే. షార్ట్ టర్మ్ అయితే మీకు ట్రెండింగ్ బట్టి అప్పుడున్న సిచ్యువేషన్లో
పడి మీ టార్గెట్స్ 5-10% అంటే దాని ప్రకారం వెళ్ళచ్చు. నేను అనుకుంటున్నా 5-10%, 20% కోసం చూడొద్దు. లాంగ్ టర్మ్ మళ్ళీ 4,10,000 దాటుద్దా అంటే ప్రాబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి, బట్ టైం ఇట్ విల్ టేక్ టైం. అవునండి, అవును, రైట్ సార్. సో సార్ మరో కాల్ నుండి నాగేశ్వరరావు గారు చీరాల నుండి. సార్ గుడ్ మార్నింగ్. నమస్తే సార్. నమస్తే అండి. సార్ నమస్తే సార్. నా దగ్గర తాళ్ళ సొల్యూషన్ ఉన్నాయండి. ఓ ఎంతలో ఉన్నాయి సార్? తాన్లా 800 రూపాయలు ఉన్నాయి సార్. 800. ఓకే కోఫోర్క్ ఉన్నాయండి. ఓకే తాళ్ళ ఒకటి, కోఫోర్క్ ఒకటి. ఓకే ఇంకా సార్ 800 రూపాయలు ఉన్నాయి. ఓకే ఆ రెండేనా? తాళ్ళ వచ్చేసి కోఫోర్క్ ఉన్నాయండి. ఓకే ఓకే తీసుకున్నారండి. తాళ్ళ వచ్చి 462 ఉంది సార్. తాళ్ళ ప్లాట్ఫామ్స్ అదే కదండి? అవును సార్. మీకు పర్వాలేదు, బ్రేక్అవుట్ అయింది, పైకి వచ్చింది. అంటే లాంగ్ కన్సల్టేషన్ డౌన్ సైడ్ తీసుకొని కొంచెం బ్రేక్అవుట్ అయింది. కొంచెం మీరు వెయిట్ చేయించండి. అంటే క్లౌడ్ కమ్యూనికేషన్ ప్రొవైడర్, సో డెఫినెట్గా మంచిదండి ఇది. దానిలో సొల్యూషన్స్ కూడా ఒకప్పుడు 40 రూపీస్ ఉండేది దశాబ్దం పాటు. తర్వాత కానీ మూవ్మెంట్ వచ్చి బాగా హైకి వెళ్ళింది. తర్వాత నుంచి కొంచెం ఇది ఉంది. సో మళ్ళీ మీకు లాంగ్ కన్సల్టేషన్ తీసుకుంటే దాదాపుగా ఎక్కడి నుంచి వాడండి 735, 736, 22 సెప్టెంబర్ నుంచి మనం ఇబ్బంది పడుతూనే ఉన్నాం కదా. ఈ సొల్యూషన్ ఐటీ మీద కొంచెం ఇదే వచ్చినప్పుడు డెఫినెట్గా మళ్ళీ పెరిగే ఛాన్స్లే ఉంటాయి. కొంచెం నెక్స్ట్ మినిమం 3 to 5 years, మ్యాక్సిమం 5 years అది పెట్టుకుంటే మీకు మళ్ళీ 736 అంటే ఫస్ట్ టార్గెట్ అది ఉందండి. మధ్యలో ఎక్కడ కూడా స్టాప్ లేదు. ఒకవేళ బ్రేక్అవుట్ అయింది కాబట్టి మీకు 501, 515 కూడా నెక్స్ట్ ఇది క్రాస్ అవుతుంటే మీకు డెఫినెట్గా ఆ లెవెల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, హోల్డ్ చేసుకోవచ్చు. తర్వాత కోఫోర్జ్ అన్నారు. కోఫోర్జ్ వచ్చేసి 1231 ఉంది, 1231.5%. ఇది కూడా కొంచెం బ్రేక్అవుట్ అవడానికి రెడీగా ఉందండి. డౌన్ సైడ్ నుంచి కొంచెం సపోర్ట్ తీసుకుంది, వాల్యూ బయింగ్ అవుతుంది దీంట్లో. సో 1305 to 1310 క్రాస్ అవుతున్నప్పుడు ఫ్రెష్ ఎంట్రీ చేయొచ్చు, లేదా యావరేజ్ కూడా చేసుకోవచ్చు ఆ రేంజ్లో. రైట్ సార్, అదండి. సో సార్ మరో కాల్ రండి, సురేష్ గారు వైజాగ్ నుండి, లాస్ట్ కాలర్. సార్ నమస్తే. నమస్తే సార్. చెప్పండి సార్. అదానీ పవర్, లారస్ ల్యాబ్స్, టీజీసీ ల్యాబ్స్. దివీస్, లారస్, అదానీ. అదానీ పవర్ 181 అండి, 3% పెరిగింది. మనం లాస్ట్ టైం కూడా మీరు వీడియోలు చూసుంటే 180 దాకా వస్తుందని చెప్పాను. కరెక్ట్గా 180 దగ్గర ఉంది చూడండి. సో నెక్స్ట్ టార్గెట్ 190 వరకు అప్ ట్రెండే ఉంది కాబట్టి అక్కడ దాకా రావచ్చు. 191 క్రాస్ అయితే మీకు 108 దాకా ఉంది. సో లాంగ్ హోల్డింగ్ ఇది ఉంటుందండి, బాగానే ఉంటుంది. ఆ లెవెల్స్ చూసుకోండి. తర్వాత రెండోది ఏంటండి, అదానీ లారస్ ల్యాబ్స్, దివీస్ ల్యాబ్స్. లారస్ ల్యాబ్స్ నో డౌట్ ఎట్ ఆల్. నేను చెప్తున్నా కదా, మంచి కంపెనీ, ఫంటాస్టిక్ కంపెనీ. ఒక్క రూపాయి కూడా డైవర్సిఫికేషన్ లేని కంపెనీ. అంటే నేను ఎందుకంటే ఆయన ఫస్ట్ నుంచి కూడా మ్యాట్రిక్స్ నుంచి స్టడీ చేస్తూ ఉన్నాను ఆయన. సో మ్యాట్రిక్స్ కూడా అంత డెవలప్ అవడానికి కారణం వన్ ఆఫ్ ద పిల్లర్ అనుకోవచ్చు ఆయన. సో వన్ ఆఫ్ ద పిల్లర్ ఏంటి, మెయిన్ పిల్లర్ అనుకోవచ్చు, చావా సత్యనారాయణ గారు. సో నో డౌట్ ఎట్ ఆల్ ఇది లారస్ ల్యాబ్స్ మీకు లాంగ్, అంటే నేను చెప్పకూడదు కానీ మామూలుగా అయితే లాంగ్ టర్మ్ 2000 అబోవ్ రావాలి నేను పెట్టుకున్న ప్రిడిక్షన్. సో డెఫినెట్గా మీరు లాంగ్ టైం పెట్టుకున్నా ఉంటే డెఫినెట్గా స్క్రీన్ మీద అది మనం చూసే ఛాన్స్ ఉంటుంది. ఈ స్క్రిప్ట్ ఎప్పుడైనా సరే ఈ క్వార్టర్ రిజల్ట్స్ బాగానే ఉండొచ్చు, లాస్ట్ క్వార్టర్ కూడా బాగానే ఉంది. తర్వాత కొంచెం పైనుంచి ప్రాఫిట్ బుకింగ్ మార్కెట్ ఇదిని బట్టి కొంచెం బుక్ చేసుకున్నారు. ఈ క్వార్టర్ రిజల్ట్స్ కూడా బ్రహ్మాండంగా ఉండొచ్చు. మీకు లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి సార్. రైట్ అండి. సార్ అదండి సురేష్ గారు సూచన. సో థ్యాంక్ యూ ప్రభు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ లైవ్ ప్రోగ్రామ్ అండ్ గివింగ్ వాల్యుబుల్ ఇన్పుట్స్. తప్పనిసరిగా అంటే మీరు చెప్పినట్టుగా ఏంటంటే ఏదో వాట్సాప్లోనో లేదంటే వీడియోలు చూసో లేదంటే సోషల్ మీడియాలో చూసి మోసపోవద్దని ప్రభు గారు చెప్తున్నారు. నిజంగా చాలా మంచి సూచన. తప్పనిసరిగా మదుపర్లు తప్పనిసరిగా దాన్ని పాటిస్తారని ఆశిస్తూ, సో థ్యాంక్ యూ ప్రభు గారు, థ్యాంక్స్ వన్స్ అగైన్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ లైవ్ ప్రోగ్రామ్. చూసారుగా, ఇది ఇవాల్టి బిజినెస్ ప్రైమ్ టైం. మళ్ళీ రేపు ఉదయం 8:30 ప్రసారం అయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో మళ్ళీ ప్రభు గారితో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నమస్తే.